దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తే నా సహాయకర్త. యోహాను 6:68. ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు. మనకు కొంచెము కష్టములు, వ్యాధులు రాగానే మన బంధువుల దగ్గరకు, వైద్యుల దగ్గరకు పరిగెత్తుతాము. కీర్తన 118:9. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ కష్టములలో ధన సహాయము కొరకు నీవు ఎవరి దగ్గరకు పరిగెత్తుచున్నావు? నరులను ఆశ్రయించి తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నీ కష్టములలో, సమస్యలలో ప్రభువు దగ్గరకు వెళ్ళుట నేర్చుకొనవలెను. నీ అవసరతల కొరకు మోకరించి విశ్వాసముతో ప్రార్థించుట నేర్చుకొనవలెను. ప్రభువా, నేను ఎవరి దగ్గరకు వెళ్ళుదును? నీవే నాకు సహాయకర్తవు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. కీర్తన 121:1. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. మనుష్యుల సహాయము వ్యర్థము. సహాయకరమైన క్రీస్తును త్రోసివేయువారు తమ్మును తామే నిర్మూలము చేసుకొనుచున్నారు. హోషయ 13:9. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. ప్రభువా, నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు. ప్రభువు మాటలలో జీవము ఉన్నది. ఆయన గద్దించగానే సముద్రము పొంగుట ఆగెను. దయ్యములు పారిపోయెను. వ్యాధిగ్రస్తులు స్వస్థపడిరి. 4 దినములుగా సమాధిలో ఉన్న లాజరు కూడా ఆయన మాటలు వినగానే సజీవుడై లేచెను. ఆయన మాట ఇస్తే అది జరిగి తీరును. ఆయన మాట తప్పడు. ఆయన మాట చేత సమస్తము సాధ్యపరచును. కీర్తన 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. నీ వ్యాధిని, నీ కష్టమును, నీ అవసరతను ఆయన ఒక్క మాటతో తీర్చగలడు. ప్రభువు దగ్గరకు వెళ్ళుట నేర్చుకొనుము. ఆయన మాటలయందు విశ్వాసముంచుము. ప్రభువు కృప నీకు, నాకు, మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.